తోటి కలిసిన అదే గవర్నర్ కోటాల కోదండరామ్ గారిని పెట్టాలి, ఆ పేరును ఆయన ప్రపోజల్ మూవ్ చేసి నిన్న ఆయనను ఎమ్మెల్సీగా చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. ఇక నిన్న నుంచి కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతున్నారు, కోదండరామ్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్ హరీష్ రావుని అడుగుతున్నా, మీరు ఆ రోజు జేఏసీగా కన్వీనర్గా జేఏసీ తెలంగాణ రాష్ట్ర విభజన కోసం జేఏసీ కన్వీనర్గా ఏర్పడ్డాక కోదండరామ్ ఇంటికి పోయి ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోలేదు, ఎన్నిసార్లు ఆయన ఇంటికి పోయిరు మీరు? కేసీఆర్ గారు పోయిరు, హరీష్ రావు పోయిండు. మరి మీరు ఆయన ఇంటికి పోయి ఆయనను ఆ రోజు మీరు ఆయనను ఎట్లా మంచిగా చేసుకోవాలి, ఆయనతో ఎట్లా మంచిగా ఉండాలి, అయ్యప్ప అన్నారు, కాలు మొక్కిరు, నువ్వే దైవం అన్నారు, నువ్వే దేవుడు అన్నారు విభజన టైంలో కోదండరామ్ గారిని. అప్పుడేమో నీ కోదండరామ్ జేఏసీ పేరు మీద రాష్ట్ర విభజన కోసం, మీకేమో కోదండరామ్ గారు అప్పుడేమో దేవుడు తీడు కనబడ్డాడు రాష్ట్ర విభజన కంటే ముందు. విభజన అయ్యేంత వరకు మీరు గవర్నమెంట్ వచ్చేంత వరకు కోదండరామ్ గారిని మీరు చెయ్యి వదలలేదు, ఆయన కాళ్ళు కూడా వదలలేరు మీరు. రాష్ట్రంలో ఈ మొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత 9 ఏళ్లలో కోదండరామ్ గారికి ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిండా? నేను కేటీఆర్ని హరీష్ రావు ముందు అడుగుతున్నా, మీ 9 ఏళ్ల కాలంలో కోదండరామ గారికి మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి జేఏసీగా మీరు రాష్ట్ర విభజన కోసం చాలా పెద్దన్న పాత్ర పోషించారు. మరి మీరు మీ సేవలో తెలంగాణ ప్రజలకు అవసరము, మీకు ఒక బాధ్యత మేము పెట్టుకుంటాము, ఆ బాధ్యత ద్వారా తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన భరోసాను మీ ద్వారా చేయిస్తాము అని చెప్పిన మాటలను మేము నిలబెట్టుకుంటాము అని కోదండరామ్ గారిని ఎప్పుడైనా 9 ఏళ్ల కాలంలో కోదండరామ్ గారు అపాయింట్మెంట్ ఆడితే కూడా ఇయ్యలేని యొక్క దుస్థితి, దుర్మార్గమైన ఆ 9 ఏళ్ల పాలనలో మరి ఏమైంది? 9 ఏళ్లలో ఏం జరిగింది? ఈ 9 ఏళ్లలో మరి ఎప్పుడు కోదండరామ్ గారి గురించి నోరు మెదపని కేటీఆర్, హరీష్ రావు, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్ కలిసి మాకు కోదండరామ్ గారిని, మా తెలంగాణ భీష్ముడు కోదండరామ్ గారిని గవర్నర్ చేయాలని కోరడానికి వెళ్తే ఎమ్మెల్సీగా ఇవ్వాలని మేము కోరితే దాని మీద రాధాంతం చేస్తున్నారు ఇద్దరు బామర్దులు. మీరు కోదండరామ్ గారిని అవమానించారు. మేము కోదండరామ్ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రేమించింది, ఇప్పుడు ఆయన గౌరవించింది, ఇప్పుడు ఆయన మర్యాదిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈనాడు ఏనాడు ఉన్న తెలంగాణ ఉద్యమకారులు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ గమనించాలి ఇదంతా. కాబట్టి కోదండరామ్ గారి యొక్క గౌరవాన్ని ఈ 9 ఏళ్ళు ఆయనకు లేని గౌరవాన్ని జేఏసీ కన్వీనర్ రథ సారథి, ఉద్యమ సారథి జేఏసీ కన్వీనర్ కోదండరామ్ గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వారిని గౌరవాన్ని ఇచ్చే విధంగా ఈరోజు గౌరవప్రదమైన ఒక గవర్నర్ కోటాలో గవర్నర్ పోస్టు ఎమ్మెల్సీని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తే దాని మీద ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నాడు. హరీష్ రావు సిగ్గనిపిస్తలేదా అని అంటున్నాను నేను. మీకు సిగ్గనిపిస్తలేదా? మీరు చేయలేని పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే మీకు తలకాయ దించుకోవాల్సిన పరిస్థితిలో మాట్లాడుతున్నారే, సిగ్గు అనిపిస్తలేదా? సిగ్గు వదిలేసిరా మీరు? కాబట్టి అవునా పాపం గవర్నర్ గారు
నువ్వు గవర్నర్ కోటలో ఎవరి పేర్లు పెట్టినావు? ఎమ్మెల్సీలై మీ ఈయననేమో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమ సారథి, విభజన సారథి కోదండరామ పేరు పెట్టిండు, కోదండరామ్ గారి యొక్క పేరు పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. నువ్వెవరిది పెట్టినావు? ఎల్ఐఎంఎల్ఏది పెట్టినావు నువ్వు పేరు. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి, గమనించండి. కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ గారిని గౌరవించింది, కోదండరామ్ గారిని మీరు అవమానించారు. ఇది యావత్ సమాజం అందరూ కూడా గుర్తు చేసుకోవాలని నేను గవర్నర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. గవర్నర్ గారికి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని, ప్రభుత్వం అభిప్రాయాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని, ఎమ్మెల్సీ మేమిచ్చే ఈ యొక్క మేము అడిగే గౌరవప్రదమైన ఆ పోస్ట్కి కోదండరామ్ గారి పేరు పెట్టడమే వారు అయిపోయింది. ఆమోదం ఓకే, ఆమోదం దిశలో ఉంది. గవర్నర్ గారిని కాంగ్రెస్ పార్టీ బహుశా ఇంకా వారు ఆమోదం ఇంకా రావాలనుకుంటా, వస్తుందని ఆశిస్తున్నాము. మేము ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మేము గవర్నర్ గారిని తమిళిసై గారు గవర్నర్ గారిని మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అది మేము విలువలతో కూడుకున్న రాజకీయం చేసేదే కాంగ్రెస్ పార్టీ, విలువలు లేని రాజకీయం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. విలువలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎక్కడ, విలువలు లేని కేసీఆర్ కుటుంబం ఎక్కడ? ఇది గమనించండి. ఇదంతా గవర్నర్ గారు తెలంగాణ ప్రజలు చాలా గవర్నర్ గారి యొక్క నిర్ణయము, ఆమె తీసుకునే నిర్ణయం కూడా ఆమెకు చాలా గొప్ప పేరును తీసుకొచ్చే విధంగా ఆమె నిర్ణయం ఉండబోతుంది. ఆమెది తెలంగాణ ప్రజలు గవర్నర్ గారిని ఆ నిర్ణయం అధికారంగా వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు హర్షిస్తారు అందరూ కూడా, ఇలా నో డౌట్. అసలు కేటీఆర్, కేసీఆర్ అండ్ హరీష్ రావు గవర్నర్కి కృతజ్ఞతలు చెప్పాలి. అసలు మేము కోదండరామ్ గారిని మేము చేయలేకపోయినాము, అయినా కాంగ్రెస్ వాళ్ళు చేసిరు, చాలా గొప్ప వాళ్ళు. మీరు చెప్పకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి గొప్ప వాళ్ళని చెప్తే మీరు ఖతం అవుతారు కాబట్టి మీరు చెప్పకపోవచ్చు.